హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ ఖచ్చితంగా అడిగేటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈ వీడియోలో అక్టోబర్ 2023 సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ని తీసుకొచ్చాం. ఇవి మిస్ కావద్దు. ఇవి మొదటి నుంచి చివరి దాకా అంటే దాదాపుగా 135 టాప్ మోస్ట్ మేము ఈ కరెంట్ అఫైర్స్ని తీసుకురావడం జరిగింది. వీటిని మిస్ కాకుండా అంటే అన్ని కరెంట్ అఫైర్స్ని ఒకే వీడియోలో చేయడానికి చాలా పెద్ద వీడియో అవుతుంది కాబట్టి దీన్ని మేము ఒక 5 పార్ట్స్గా డివైడ్ చేసి మీకు ఇవ్వబోతున్నాం. వాటి యొక్క లింక్స్ మనకి ప్రతి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటాయి. సపోజ్ ఇది ఒకటో వీడియో అయితే 2, 3, 4, 5 లింక్స్ కూడా కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా మీరు మొదటి నుంచి చివరి దాకా ఫాలో అవ్వండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ మేము ప్రిపేర్ చేసాం. సో మరి ఈ వీడియో యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంటే మీరు దాన్ని స్లో చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, లేదా స్లోగా ఉంటే మీరు దాన్ని ఇంక్రీజ్ చేసుకోండి, స్పీడ్ని చూసుకోండి, నోట్స్ రాసుకోండి. అలాగే మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఆ వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ కావాలనుకుంటే, వీడియో నచ్చి నోటిఫికేషన్ కావాలి, ఈ ఛానల్ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్స్ కావాలి మీరు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ను మీరు ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా మీరు ప్రెస్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ పార్ట్. సో ఫ్రెండ్స్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏపీఎస్సి కానివ్వండి, టీఎస్పీఎస్సి కానివ్వండి, లేదంటే డిఎస్సి, పోలీస్ రిక్రూట్మెంట్, మరి ఏ ఇతర గవర్నమెంట్ ఉద్యోగానికైనా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఖచ్చితంగా అడుగుతారు. ముఖ్యంగా గత 6 నెలల్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటివి అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు గత 6 నెలలు కరెంట్ అఫైర్స్ని మనం ఎక్కువగా స్ట్రెస్ చేయాలి. దాన్ని మించి కూడా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్సే. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ ఎక్కడైతే మనం కండక్ట్ చేస్తున్నారో ఆ ఎగ్జామ్కి ఒక వారం రోజుల ముందు దాకా కూడా మనం చూసుకోవడం కరెంట్ అఫైర్స్ మంచిది. ఎందుకంటే వారం రోజులు దాదాపుగా దగ్గరగా చేసి కూడా బిట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఇదివరకు మనకు ఉన్నాయి. కాబట్టి అది కూడా మీరు చూసుకోండి. సో మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ పోర్షన్ ఇందులో చూద్దాం. 25 బిట్స్ టాప్ అక్టోబర్ 2023 టాప్ ఇంపార్టెంట్ 135 బిట్స్లోంచి 25 బిట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ బిట్, మరి అక్టోబర్ నెలలో ఆన్లైన్ గేమింగ్ మరియు క్యాసినోలపై ఎంత శాతం జిఎస్టీ విధించారు అనేటువంటి బిట్ అడుగుతారండి. ఆన్సర్ వచ్చి 28%. 28% అంటే మనకు తెలుసు గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేటువంటిది మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా విధిస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మరి ఆన్లైన్ గేమ్స్ ఈరోజు ఎక్కువగా మనకి రమ్మీ అని ఎట్సెట్రా మనం చూస్తున్నాం. సో ఈ గేమ్స్ మీకు పోకో, రమ్మీ ఇట్లాంటి వాటిలో జిఎస్టీ అనేటువంటిది ఈ మధ్య గవర్నమెంట్స్ పెంచాయి. అదంతా అంటే 28%. ఇది బిట్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మరి ఇటీవల T20 మ్యాచ్లో క్రికెట్లో అత్యంత వేగవంతమైనటువంటి హాఫ్ సెంచరీ సాధించినటువంటి ఆటగాడు ఎవరు అని అడుగుతారు. సో T20లో క్వికెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడు ఎవరు అంటే దీపేంద్ర సింగ్ ఐరీ అనేటువంటి ఆయన అత్యంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశారు ఆయన. నెక్స్ట్, మరి ఇటీవల ఇంటర్నేషనల్ బిట్, ఇటీవల మాల్దీవుల యొక్క ఇటీవల అంటే ఇక్కడ మనం అక్టోబర్లో మాల్దీవ్ యొక్క అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అని అడిగితే, మాల్దీవ్స్ కంట్రీ మనకు తెలుసు కదా, మనకి ఈ మాల్దీవ్స్ అనేటువంటిది మనకి సముద్రంలో ఉంది ఇటువైపు. సో మరి మాల్దీవ్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే మొహమ్మద్ ముయీజ్ అనేటువంటి వారు. నెక్స్ట్ బిట్, మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఇటీవల
ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏంటి అని అడుగుతారు. సో ఇటీవల అంటే అక్టోబర్ నెలలో 2023 అక్టోబర్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి మోడీ గారు ప్రాజెక్టు రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును వారు ప్రారంభించారండి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అన్నమాట ఎన్టీపీసీ. నెక్స్ట్ బిట్, అక్టోబర్ 2023లో శాఫ్ పురుషుల అండర్-19 ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతారు. సో భారతదేశం మరి ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. 2023 సంవత్సరానికి గాను వైద్య రంగంలో అక్టోబర్ నెలలో ఎవరికి నోబెల్ శాంతి బహుమతి లభించింది? సో మెడికల్ డిపార్ట్మెంట్లో ఎవరికి లభించిందంటే డ్రూ వైస్మాన్ మరియు కెటాలిన్ కోరుకో అనేటువంటి వారికి. ఇది బిట్ ఇంపార్టెంట్, చాలా అవార్డ్స్లోకి వస్తుంది ఇది. నెక్స్ట్ బిట్, సరిహద్దు రోడ్ల కొత్త డైరెక్టర్గా జనరల్గా ఎవరు నియమించబడ్డారు అంటారు. సో బార్డర్ రోడ్స్ న్యూ డైరెక్టర్ జనరల్ ఎవరుగా నియమితులయ్యారు అంటే రఘు శ్రీనివాసన్ అనేటువంటి వారు నియమితులయ్యారు. రఘు శ్రీనివాసన్ అనేటువంటి వారు బార్డర్ రోడ్స్ సంస్థకి వారు రిక్రూట్ అయ్యారు. బిట్కి ఇంపార్టెంట్. మరి దేశంలోనే మొట్టమొదటి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ అక్టోబర్ 2023లో ఏ నగరంలో ప్రారంభించారు? సో సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ అంటే మనకి సౌర విద్యుత్ తోటి నడిచేటువంటి మనకి రూఫ్ పైన అంటే పైన మనకి సైక్లింగ్ చేసేటువంటి ట్రాక్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది హైదరాబాద్లో చేశారు. ఈ మధ్య బీహార్ రాష్ట్రంలో అంటే అక్టోబర్ 2023 బీహార్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సేవల్లో ఈడబ్ల్యూఎస్కి ఎంత శాతం రిజర్వేషన్లు ప్రకటించింది? ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారికి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం న్యాయశాఖలో ఎంత రిజర్వేషన్ ప్రకటించిందంటే 10%. నెక్స్ట్ అంటే అక్టోబర్ 2023 సంవత్సరంలో గ్లోబల్ ఇండియా అవార్డును పొందినటువంటి మొదటి మహిళ ఎవరు అని అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ ఇండియా అవార్డ్ పొందినటువంటి మొదటి భారతీయ మహిళ లేదా మొదటి మహిళ ఎవరంటే సుధామూర్తి గారు మీకు తెలుసు కదా, మనకు తెలిసారు. అవును, ఈ సుధామూర్తి గారు మనకి మన దేశంలో వారు ఐటీ రంగానికి చెందినటువంటి బెంగళూరులో ఎస్టాబ్లిష్ అయినటువంటి సంస్థ ఏదైతే ఉందో దానికి వారు ఎండి. నెక్స్ట్, పురుషుల వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్ కోసం ఇటీవల ఎవరిని ఐసీసీ గ్లోబల్ అంబాసిడర్గా ఎంపిక చేసింది అని. ఇటీవల అంటే మనం అక్టోబర్ 2023 సంవత్సరంలో వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్ వరల్డ్ కప్కి ఐసీసీ ఎవరిని గ్లోబల్ అంబాసిడర్గా ఎంపిక చేసిందంటే సచిన్ టెండూల్కర్ అన్నమాట. అక్టోబర్ 2023 నెలలో సౌత్ ఇండియా బ్యాంక్కి ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతారు. ఆన్సర్ పిఆర్ శేషాద్రి గారు. అక్టోబర్ 2023 నెలలో ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ సిలిండర్కి ఎన్ని రూపాయలు పెంచబడింది? సో ఉజ్వల పథకం కింద అక్టోబర్ 2023 నుంచి ఒక గ్యాస్ సిలిండర్కి పెరిగిన ధర ఎంత అంటే 300 రూపాయలు. ఆర్బీఐ యొక్క కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అక్టోబర్ నెలలో 2023లో అంటే మనీష్ కపూర్ అనేటువంటి ఆయన నియమితులయ్యారు. ఆర్బీఐ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. బిట్కి ఇంపార్టెంట్, రిక్రూట్మెంట్ ఇది. అక్టోబర్ 2023 నెలలో
వరుసగా 3వసారి ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ అనేటువంటి దానికి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే భారతదేశం ఎన్నికైంది. సో 3వసారి కంటిన్యూస్గా హ్యాట్రిక్గా ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ అనేటువంటి APIBDకి అధ్యక్షులు ఎవరయ్యారంటే ఇండియా అయ్యిందనమాట. మరి అక్టోబర్ 2023 నెలలో సాహిత్యంలో నోబెల్ బహుమతి ఎవరికి అందించారు? వెరీ ఇంపార్టెంట్. జాన్ ఫాస్ అనేటువంటి వారికి ఈ బిరుదు అయితే ఇవ్వడం జరిగింది, సాహిత్యంలో నోబెల్ బహుమతి. అక్టోబర్ 2023 నెలలో వాతావరణ మార్పులకు సంబంధించి డాక్టర్ జోయితా గుప్తాకు ఏ అవార్డు ఇచ్చారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ స్పినోజా ప్రైజ్ అనేటువంటి గిఫ్ట్ ఇచ్చారు. ఎవరికి? డాక్టర్ జోయితా గుప్తా అనేటువంటి వారికి. నెక్స్ట్, అక్టోబర్ 2023 నెలలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ చైర్మన్ నితిన్ గుప్తా యొక్క పదవీ కాలం ఎంతకాలం పొడిగించబడింది అని అడుగుతారు. సో వెరీ ఇంపార్టెంట్. జూన్ 30, 2024 వరకు ఈ నితిన్ గుప్తా గారి యొక్క పదవీ కాలాన్ని పెంచారు. వీరు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క చైర్మన్. ఫిజియాలజీ విభాగంలో అక్టోబర్ 2023 నెలలో నోబెల్ బహుమతి సంయుక్తంగా ఎవరికి ఇచ్చారు? ఇద్దరికి ఇచ్చారు. ఎవరికంటే ఒకరు కైట్లిన్ కారికో, 2 డ్రూ వైస్మ్యాన్ అనే వీరిద్దరికీ కూడా మనకి ఫిజియాలజీ అంటే శరీరధర్మ శాస్త్రానికి సంబంధించి 2023కు గాను నోబెల్ బహుమతి కలిపి ఇచ్చారు. అక్టోబర్ 2023 నెలలో T20 క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసినటువంటి అతి పిన్న వయస్కుడు అయినటువంటి భారతీయుడు ఎవరు అని అడిగితే యశస్వి జైస్వాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్. యశస్వి జైస్వాల్ అనే ఆయనకి అతి చిన్న వయసులోనే సెంచరీ చేశాడు T20 క్రికెట్లో. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి 2023 అక్టోబర్ 23 నెలలో ఎవరికి ఇచ్చారు అంటే పీర్ అగోస్టిని, అలాగే ఫెర్కిన్స్ క్లాస్, అలాగే అన్నేలియర్, వీరు ముగ్గురికి కలిపి ఫిజిక్స్లో 2023కి నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. అలాగే ఊక్లా అనే ఇటీవల స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అత్యధికమైనటువంటి మొబైల్ డౌన్లోడ్ స్పీడ్ ఉన్నటువంటి దేశం ఏది అంటే UAE అనమాట. మనకి తెలుసు ఇంటర్నెట్ స్పీడ్ని కొలిచేటువంటి సంస్థ ఒకటి ఉంది, ఉక్లా అంటారు. ఈ UCLA ఉక్లా. ఈ ఉక్లా వారి గ్లోబల్ స్పీడ్ టెస్ట్ చేస్తుంటారు వీళ్ళు. అంటే మనకి నెట్ ఎంత రిసీవ్ అవుతుంది, మనం ఎంత వాడుతున్నాం, సో మనకి ఎంత స్పీడ్తో ఏ నెట్వర్క్ యొక్క ఇంటర్నెట్ ఎంత స్పీడ్తో వస్తుంది అనేది ఈ ఊక్లా అనేటువంటి సంస్థ అసెస్ చేస్తుంది అనమాట. మన ఫోన్లో ఉన్నటువంటి నెట్వర్క్ స్పీడ్ ఎంత అనేది తెలుస్తుంది. సో ఏ దేశం ఎక్కువ డౌన్లోడ్ చేస్తుంది ఇంటర్నెట్ని ఎక్కువ డౌన్లోడ్ చేసే కంట్రీ ఏదంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఎంత స్పీడ్ అంటే సెకనుకి 210.89 MBs, చాలా ఎక్కువది. అలాగే ఆసియా గేమ్స్ చరిత్రలో జావెలిన్ త్రోలో స్వర్ణ పథకం పొందినటువంటి తొలి భారతీయ మహిళ ఇటీవల ఎవరు అని అడుగుతున్నారు. సో జావెలిన్ త్రో తెలుసు కదా, మనకి ఒక స్టిక్ ఉంటుంది, దాన్ని విసురుతారు. సో దానికి తొలి మహిళ ఎవరంటే స్వర్ణ పథకం పొందిన ఆవిడ ఎవరంటే అన్ను రాణి అనేటువంటి ప్లేయర్. అక్టోబర్ 2023 నెలలో రసాయన శాస్త్రంలో
నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి వ్యక్తులు 2 ఉన్నారు. వారెవరు? వారు 2 కాకుండా చాలామంది ఉన్నారు. మొత్తం 3 నలుగురు ఉన్నారు. సో 3 వాళ్ళు ఎవరంటే మౌంగి జీ బావెండి, లూయిస్ ఈ బ్రూస్ అండ్ అలెక్సీ ఐ ఎకిమోవ్ అనేటువంటి 3కి కలిపి సంయుక్తంగా వీరికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే అక్టోబర్ 2023 నెలలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్ని 30% నుంచి ఎంతకు పెంచాలని నిర్ణయించింది అంటే 35%. 35% పెంచాలని ప్రయత్నం చేసింది అనమాట. ఓకే, సో ఈ వీడియోలో మనం అక్టోబర్ 2023కి సంబంధించినటువంటి టాప్ 25 బిట్స్ చూసాం. నెక్స్ట్ వీడియోలో మిగతా 25 ఇంపార్టెంట్ బిట్స్, టాప్ బిట్స్ మనకి చదువుకోబోతున్నాం. ఆ వీడియో కూడా మనకి ఈ డిస్క్రిప్షన్లోనే పెడుతున్నాం, దాన్ని మీరు ఉపయోగించుకోండి. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.